దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా పేటీఎం పైనే చర్చ జరుగుతోంది. పేటీఎం క్లోజ్ అవుతుందని కొందరు, లేదు పునరుద్ధరిస్తున్నారని మరికొందరు చర్చించుకుంటున్నారు. అయితే పేటీఎం పై ఏం జరుగుతుంది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. పేటీఎం పేరెంట్ కంపెనీ 197 కమ్యూనికేషన్స్ పై పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ కి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠిన చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. పేటీఎం పేమెంట్ బ్యాంక్ నిబంధనలను ఉల్లంఘించినట్టు గుర్తించిన ఆర్బీఐ రెగ్యులేటరీ యాక్షన్ తీసుకుంది. కొన్ని రకాల ఆపరేషన్లు, ట్రాన్సాక్షన్లు చేపట్టకూడదని పేటీఎం బ్యాంక్ సేవలపై ఆంక్షలు విధించింది. గజం కేవలం 26,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 52 లక్షలు మాత్రమే. అయితే దీనిపై స్పందించిన పేటీఎం యాజమాన్యం ఆర్బీఐ పేటీఎం పేమెంట్ బ్యాంక్ పై మాత్రమే ఆంక్షలు విధించిందని, అయినా కస్టమర్లు తమ డబ్బును వినియోగించుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు లేవని 197 కమ్యూనికేషన్స్ ప్రకటించింది. పేటీఎం విస్తృత శ్రేణి సర్వీసులపై ప్రభావం లేదని పేర్కొంది. కానీ 2024 ఫిబ్రవరి 29 తర్వాత ఏదైనా కస్టమర్ అకౌంట్లు, వ్యాలెట్లు, ఫాస్టాగ్లు, ఇతర ఇన్స్ట్రుమెంట్స్ లో డిపాజిట్లు లేదా టాపప్లను ఆమోదించకూడదని పీపీబీఎల్ కి ఆర్బీఐ ఆదేశించింది. జనవరి 31న ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అదనంగా పీపీబీఎల్ వివిధ బ్యాంకింగ్ సేవల్ని, ఫండ్ ట్రాన్స్ఫర్లు, బీపీపీఓయు, యూపీఐ ఫెసిలిటీ అందించకుండా ఈ ఆదేశం పరిమితం చేస్తోంది. ఫిబ్రవరి 29 లోపు 197 కమ్యూనికేషన్స్ లిమిటెడ్, పేటీఎం పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్ నోడల్ అకౌంట్లను టర్మినేట్ చేయాలి. అంతేకాకుండా ఫిబ్రవరి 29న లేదా అంతకు ముందు ప్రారంభించిన అన్ని పైప్లైన్ ట్రాన్సాక్షన్స్, నోడల్ అకౌంట్ల కోసం సెటిల్మెంట్లను పూర్తి చేయడానికి ఆర్బీఐ 2024 మార్చి 15 వరకు గడువు విధించింది. ఈ పరిమితులు ఉన్నప్పటికీ కస్టమర్లు తమ అకౌంట్ల నుంచి ఎలాంటి బ్యాలెన్స్లైనా విత్డ్రా చేసుకోవచ్చు లేదా ఉపయోగించుకోవచ్చు. 197 కమ్యూనికేషన్స్ ఓ ప్రకటనలో పేటీఎం దాని వివిధ సేవలు ఫిబ్రవరి 29 తర్వాత కూడా పనిచేస్తాయని స్పష్టం చేసింది. పేటీఎం అందించే చాలా సేవలు పేటీఎం బ్యాంకే పరిమితం కాకుండా వివిధ బ్యాంకుల కొలాబరేషన్తో ఉంటాయి. ఇటీవల రెగ్యులేటరీ చర్యలు ప్రధానంగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ని లక్ష్యంగా చేసుకున్నాయని, విస్తృత పేటీఎం ఎకోసిస్టంపై కాదని కంపెనీ నొక్కి చెప్పింది. ముఖ్యంగా ఆర్బీఐ నియంత్రణ చర్యలు సేవింగ్స్ అకౌంట్లు, వ్యాలెట్లు, ఫాస్టాగ్లు, ఎన్సీఎంసీ అకౌంట్లలోని వినియోగదారు డిపాజిట్లపై ప్రభావం చూపవని పేటీఎం తన వినియోగదారులకు హామీ ఇచ్చింది. కస్టమర్లు తమ ప్రస్తుత బ్యాలెన్స్లను అంతరాయాలు లేకుండా ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. పేటీఎం పెట్టుబడి విభాగమైన పేటీఎం మనీ ఆర్బీఐ చర్యతో ప్రభావితం కాలేదు. పేటీఎం మనీతో ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్ లేదా ఎన్పీఎస్ లో వారి పెట్టుబడులు సురక్షితంగా ఉన్నాయని కంపెనీ వినియోగదారులకు హామీ ఇచ్చింది. పేటీఎం అందించే ఇతర ఆర్థిక సేవలు, రుణ పంపిణీ, బీమా పంపిణీ వంటివి పీపీబీఎల్ తో సంబంధం లేనివి. అవి ఏ విధంగానూ ప్రభావితం కాదు. మొబైల్ రీఛార్జ్లు, సబ్స్క్రిప్షన్స్ సజావుగా కొనసాగుతాయి. పేటీఎం ఆఫ్లైన్ పేమెంట్ సేవలు, వ్యాపారుల కోసం పేటీఎం క్యూఆర్, పేటీఎం సౌండ్ బాక్స్, పేటీఎం కార్డ్ మిషన్ వంటివి ఆఫర్లు యథావిధిగా కొనసాగుతాయి. నియంత్రణ చర్యలకు ప్రతిస్పందనగా పేటీఎం తన భవిష్యత్తు వ్యూహాలు, ప్రణాళికలను వివరించింది. కంపెనీ నోడల్ను ఇతర బ్యాంకులకు తరలించాలని, వివిధ బ్యాంకులతో భాగస్వామ్యాన్ని కొనసాగించి తన కస్టమర్లకు వివిధ పేమెంట్ ప్రోడక్ట్లను అందించాలని భావిస్తోంది.